ఈరోజు మనము నాటుకోడి పులుసు పెట్టుకుంటున్నామండి. కేజీ చికెన్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటో, పసుపు, కారం, ధనియా పౌడర్, మసాలా, గరం మసాలా అన్నమాట. ఇందులో కాస్త నేను మిరియాల పొడి కూడా వేస్తున్నాను. అంటే నేను ఇలానే చేస్తాను అన్నమాట. తగినంత ఉప్పు. ఇప్పుడు మనము ఇందులో ఆయిల్ పోసుకున్నామండి. కొంచెం 3 పావులంత ఆయిల్, అంటే కూరకు తగినంత ఆయిల్ పోసుకోవాలి. నూనె వేడెక్కగానే మనము ఉల్లిపాయలు వేసుకుందాం. ఇంతలో స్టవ్ చిన్నగా పెట్టి నూనె వేడెక్కేసరికి ఇందులో మనము పసుపు, కారం, ధనియాల పొడి ఇందులో వేసి కలుపుకుందామండి. ఇది పసుపు వేసి కాపిన కోడండి. ఫోర్ స్పూన్లు కారం వేసుకున్నానండి. కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే మీరు వేసుకోండి, ఇంకో 1 స్పూన్. మా ఇంట్లో కారం మరీ ఎక్కువ తినరండి, నేనే తింటాను. ఇందులో 1 స్పూన్ ధనియా పౌడర్, నేను మసాలాలు ఎక్కువ వాడనండి. ఎందుకంటే కొందరికి పెద్దవాళ్ళు ఉంటే కడుపులో మంటగానే లేస్తుంది. నేను కొంచెమే వాడతాను. ఓకేనే, ఎందుకంటే కొంచెం చికెన్ అనేది నీసు వాసన రాకుండా. చూడండి, ఇందులో కాస్త మిరియాల పౌడర్. మిరియాలు చాలా ఘాటు ఉంటాయండి. మనది మిరియాలు వేసుకొని తినేవాళ్ళమట కూరల్లో. ఎప్పుడు బ్రిటిష్ వాళ్ళు రాకముందు, తెలుసా అండి మీకు? బ్రిటిష్ వాళ్ళు వచ్చి మనకు కారం పరిచయం చేశారు. మనం ఇది ఎక్కువ యూజ్ చేస్తాం. దీనివల్ల హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. మిరియాల పొడి వాడామనుకోండి, మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది. అంటే కొంచెం కొంచెం మిరియాల పౌడర్కు చేంజ్ అవుతూ ఉండాలండి. ఒకటేసారి చేంజ్ కమ్మంటే వాళ్ళు చేంజ్ కాదు కదా. ఓకేనా అండి? నూనె వేడెక్కిందండి. ఇప్పుడు మనం ఇందులోకి కాస్త జీలకర్ర, ఈ జీలకర్రను ఎందుకు వేసుకోవాలంటే ఇది చికెన్ కదండి, తింటే ఎక్కువ డైజెస్ట్ కాని వాళ్ళ కోసం. ఉల్లిపాయ వేసుకుందాం. పచ్చిమిర్చి. నూనె చాలా వేడెక్కిందండి, అందుకే త్వరగా వేస్తున్నాం. ఇవి రోల్ అయినంత వరకు మళ్ళీ మిగతా ఐటమ్స్ వేయకూడదు. ఓకేనా?
హై ఫ్లేమ్లో గోలేంత వరకు ఉంచుకోవాలి. ఎందుకంటే ఉల్లిపాయలు గోలితేనే మనకు ఆ సూప్ అనేది చిక్క వస్తుంది. ఓకేనా? ఇందులో మనం సాల్ట్ ఇందులో వేసుకోలేదండి. చికెన్లో తగినంత సాల్ట్, సూప్ కాబట్టి తక్కువ ఉంటే త్వరగా తర్వాత వేసుకోవచ్చు. చేతిలో కాస్త సాల్ట్ వేసుకోవాలి. ఇందులో పుదీనా లీవ్స్ కూడా వేసుకున్నానండి. ఫ్రెష్ పుదీనా అయితే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇందులో కాస్త బిర్యానీ ఆకు వేసుకున్నాను. అత్తమ్మా ఏనత్తమ్మా నాకు కూర తిన్నప్పుడల్లా తుమ్ములు వస్తాయండి. ఘాటు వస్తుంది కదా. ఉల్లిగడ్డలు మెత్తగా గోలేంత వరకు మనం ఇలానే ఉంచాలండి. ఒక 2 minutes మూత పెట్టామనుకో త్వరగా గోలుతాయి. నా వీడియోని చూస్తున్న వారికి నేను వెళ్తుంది ఇలా మాట్లాడుతున్నాను. నేను వీడియోలో ఒకలా బయటలో ఒకలా మాట్లాడాను. ఓకేనా అండి? అర్థం చేసుకోండి. ఈ ఉల్లిగడ్డలు ఎర్రగా గోలే వరకు ఉంచుకోవాలండి. లేకపోతే సూప్ అనేది చిక్కగా రాదు. చూడండి, ఉల్లిపాయలు ఇంకా గోలాలండి. ఇదిగోండి అల్లం. నేను వేయలేదని ఎదురు చూస్తున్నారా అండి? ఇవన్నీ పోపులో కొంచెం తగినంత వేయాలి. మళ్ళీ చికెన్లో వేసుకోవాలి. ఈ అల్లంతోనే చికెన్కు టేస్ట్ అనేది వస్తుంది. ఎందుకంటే మనము ఎప్పుడు అల్లం వెల్లుల్లి తింటే ఎక్కువ సీజనల్ డిసీజ్ రావండి. ఇప్పుడు వర్షాకాలం మొదలవుతుంది కదండి. మనకు దగ్గు, జలుబు
కామన్గా వస్తుంటాయి, అవునా? పిల్లలకు ఈ అల్లం వెల్లుల్లితోని కారం వేసి, వెల్లిపాయ కారం చేసి పెడితే వీళ్ళకు దగ్గు జలుబులు ఎక్కువ రావు. మొత్తానికి పెట్టమంటలేనండి. తినే రైస్లో ఫస్ట్ ముద్దలో కలిపి పెట్టండి వెల్లిపాయ పచ్చడి. ఒక్క ముద్ద చాలండి, డైలీ ఒక ముద్ద సరిపోతుంది. మనకు ఉల్లిపాయలు ఎర్రగా గోలాయండి. ఇప్పుడు మనము చికెన్ని వేసుకుందాం, ఓకేనా? చూడండి, ఉల్లిపాయలు ఎర్రగా గోలాయి కదండి. ఇప్పుడు మనం చికెన్ కలిపి ఇందులో వేసుకుందాం. చూడండి, చికెన్ వేసుకొని కాస్త ఆయిల్లో గోలేలా ఉంచాలండి. నేను ఒక్కదాన్ని తీస్తున్నానండి. ఏదైనా డిస్టర్బెన్స్ కాస్త మీకు లేకుండా ఉండడానికి ట్రై చేస్తున్నాను. క్లారిటీగా ఒప్పుతుంది, ఓకేనా? ఓకే. ఇప్పుడు నేను చికెన్ని బాగా ఆయిల్లో ఉడికించుకోవాలండి. ఇందులో కారం తక్కువగా ఉందండి, నేను ఇంకాస్త కారం వేసుకుంటున్నాను. చెప్పండి కదా, నేను స్పైసీ ఎక్కువ తింటాను. మా ఇంట్లో వాళ్ళకి ఇంకొక 1.5 స్పూన్ అయితే సరిపోతుంది. నేను ఎలా ఉన్నా అడ్జస్ట్ చేసుకుంటానండి, ఓకేనా? అభి లేనా? అభి మనకు సూప్ చిక్కగా రావాలంటే ధనియాల పౌడర్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి, అప్పుడు సూప్ అనేది చిక్కగా వస్తుంది. దాంతోపాటు మనం ఇందులో టమాటాస్ వేసుకోవాలండి. ఇలా మధ్యలో కానీ ఇక్కడ వేసుకున్నాం అనుకోండి, టమాటాలు ఉడికిపోతుంది. ఇప్పుడు టమాటాలు మనకు కాస్త గోలాలి కానీ ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుంటాం. ఓ నాన్న, నీకు మళ్ళీ ఇస్తే నువ్వు ఫ్రెష్ అప్ అయ్యిరా. మా చిన్నోడండి, సండే కదా, సండే వచ్చింది కదా, టీవీ దగ్గర కూర్చుంటారు. విన్నారా మా చిన్నోడి సౌండ్?
మనకి ఇది జూన్ జూలై మాసం రైనీ సీజన్ కదండి. పిల్లలకు దగ్గు జలుబులు ఇక సీజనల్గా వస్తూ ఉంటాయి. పేరెంట్స్ చాలా సఫర్ అవుతూ ఉంటారు కదండి. మరి ఇలాంటి టైంలో మనం ఏం చేయాలి అంటే ఇలాంటి టైంలో మనము ఎక్కువగా పిల్లలకు గ్రీన్ జ్యూస్ ఇవ్వాలండి. గ్రీన్ జ్యూస్ అంటే ఏమో కొత్తది కావచ్చు అని అనుకుంటున్నారా? కాదు. పిల్లలకు అల్లం, ఓమ, పుదీనా లీవ్స్ వేసి వాటర్లో ఒక 15 మినిట్స్ మరిగించాలండి. ఓకేనా? 3 గ్లాసెస్ వాటర్ పోసుకొని తర్వాత 1 గ్లాస్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. వాటర్ కలర్ చేంజ్కి రాగానే పిల్లలకు చల్లార్చి ఇవ్వాలి. పెద్దవాళ్ళు గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగొచ్చండి, నో ప్రాబ్లం. అయితే ఈ గ్రీన్ డ్రింక్ తాగడం వల్ల పిల్లలకు ఈ వర్షాకాలంలో దగ్గు జలుబులు వాళ్ళకంత ఎఫెక్ట్ కాదండి. ఎందుకంటే నేను మా పిల్లలకి అదే ఇస్తాను. ఈ వర్షాకాలం రాగానే టోటల్ వాళ్ళకు కాస్త ఏదైనా జ్వరము దగ్గు జలుబు లాంటి సింటమ్స్ అవపడ్డ వెంటనే నేను అది ఇచ్చేస్తానండి. ఎందుకంటే మామూలుగా గృహిణులకేమో ఓకే వాళ్ళు ఇంట్లోనే ఉంటారు కాబట్టి పర్వాలేదు, కానీ జాబర్స్ అలా కాదు కదండి. వాళ్ళు పిల్లలతో టైం స్పెండ్ చేయాలి, మళ్ళీ జాబ్కి లీవ్ పెట్టాలి. అవునా, చాలా కష్టాలు ఉంటాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ముందుగానే ప్రిపేర్ చేసుకొని పిల్లలకు తాగించాలండి. తాగిస్తే ఒక 2 డేస్లోనే తక్కువ అవుతుంది. పిల్లలు కూడా వాటర్ తాగించిన వెంటనే స్కూల్కి పంపచ్చు. అయ్యో జ్వరం వచ్చింది అని అని కాదు. ఇలా కిచెన్లో వర్క్ కంప్లీట్ కాగానే నేను ఇలా శుభ్రం చేసుకుంటానండి. మీకు కిచెన్ టిప్స్ కూడా చెప్తాను, ఓకేనా? నా వీడియో ఫాలో అయితే మీకు మీ ఇంట్లో మీ పిల్లలకి మంచి మంచి స్టోరీస్ కూడా ఉంటాయండి. మీ పిల్లలు అల్లరి చేస్తున్నారు, ఊరికి టీవీ చూస్తున్నారని కాదు, మొబైల్లో నా స్టోరీస్ చూపెట్టండి. మీరు కావాలి అంటే కామెంట్ చేస్తే మా పిల్లలకు స్టోరీ చెప్పండి మేడం అని అనేది ఉంటే నేను కూడా స్టోరీస్ కూడా అప్లోడ్ చేస్తానండి. ఓకేనా? మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఎందుకంటే అడగండి అమ్మాయినా అన్నం పెట్టరు, అవునా? మీకు ఏమేమి కావాలి, ఏ టైప్లో కావాలి అన్నా కూడా పెట్టండి. ఇది చూడండి, మనకు టమాటో సురకాయ కాస్త గ్రేవీ కూడా వచ్చింది. ఓకేనా? చూడండి, మనకు చికెన్ నుండి ఒక గ్రేవీ కూడా వచ్చింది. రెండు చూపెట్టాను. చూసారా అండి? ఈ గ్రేవీ వచ్చింది. టమాటాలు వేసుకున్నాం కదా, టమాటాలు ఉడకాయి, మనకు కాస్త గ్రేవీ కూడా వచ్చింది. ఇప్పుడు మనం దీనిలో మంచిగా కలబెట్టుకోవాలండి. ఎందుకంటే కారము ఉప్పు ముక్కలకి చక్కగా పట్టాలి. అబ్బా, చూడ్డానికి ఎంత బాగుందండి, చూస్తుంటేనే నోరూరుతుందా? రండి మా ఇంటికి, కంపల్సరీ చేసి పెడతాను. మీకు చికెన్లో వెరైటీస్ కూడా చేసి పెడతానండి. కామెంట్లో పెట్టండి మీకు ఎలాంటి చికెన్ కావాలి, జింజర్ చికెనా లేకపోతే గ్రీన్ చికెనా, ఇలాంటివి కూడా పెడతాను. ఓకేనా? చూడండి, సూప్ వచ్చింది. మనం ఇందులో తగినన్ని వాటర్ పోసుకోవాలి. ఎందుకంటే ఇది నాటుకోడి పులుసు కదండి. ఇది సూప్తోనే మనకు టేస్ట్ అనేది వస్తుంది. మనకు ముక్క ఉడకాలండి. ముక్క ఉడకాలంటే సూప్తోని వస్తుంది. ఇది ఎలా ఉంటుందంటే
మీలో తలకాయ కూర తింటారు కదా, తెలుసు కదా. ఇలా ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. మనకి సూప్తోనే ఫ్లేవర్ అనేది వస్తుందండి. సూప్ చాలా టేస్ట్గా ఉంటుందండి. పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టచ్చు. పిల్లలు అడిగి మరీ తింటారు మళ్ళీ ఒక కప్పు. ఓకేనా? ఇగో ముక్కలు మునిగేలా వాటర్ పోసుకున్నామండి. మనము మూత పెట్టుకొని చికెన్ బట్టి విజిల్లో ఒక 4 విజిల్ వరకు ఉంచుకోవాలండి. ఎందుకంటే మనకు విజిల్స్ వస్తుంటే వాసన వస్తుంది, ముక్క ఉడికిందా లేదా అనేది. దాన్ని బట్టి మనము చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. చూడండి, ఇక ఇదిగోండి కర్రీ రెడీ. ఇగో చూడండి, మా ఆయన వెయిటింగ్. ఇదిగోండి, ఓకేనా? థ్యాంక్ యూ.